హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయకుడిని నిలబెట్టి అయితే ఈ రోజుకి 5th డే కదా. ఈరోజు మేమైతే భోజనాలు చేద్దాం అనుకుంటున్నాం. అంతా ఈ వీడియోలో ఉంది. ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. వినాయకుడి కోసం ప్రసాదం పులిహోర చేస్తున్నాము. వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. వినాయకుడికి ప్రసాదంగా పెట్టడం కోసం అక్కడ తుడిచి ముగ్గు అయితే వేస్తున్నా. ముగ్గు అయితే వేసిన తర్వాత ఒక పెద్ద అరిటాకు తీసుకొచ్చి దాని మీద అయితే ప్రసాదాలు పెడదామని రెడీ చేస్తున్నాం. ప్రసాదాలు అయితే ముందు రోజే 5 ప్రసాదాలు చేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ చేయలేదు. 2 ప్రసాదాలు అయితే చేసాం. స్వీట్ను పులిహోర అయితే చేసాము. అరిటాకులో అయితే ఇప్పుడు మేము చేసిన ప్రసాదాలు మేము అన్నప్రస్థానానికి చేసిన అన్నము కర్రీ ఏమేమి వండామో కూడా అన్ని దేవుడికి పెట్టి మొక్కిన తర్వాత మేమైతే తింటున్నాం. దేవుడికి ప్రసాదాలు అయితే పెట్టడం అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళమందరం ఒకరి తర్వాత ఒకరం అయితే దేవుడికి మంచిగా మొక్కుకున్నాము. ఇప్పుడైతే మా డాడీ వచ్చి దేవుడికి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి దేవుడికి ప్రసాదాలు చెల్లిస్తాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. जय बोलो गणेश महाराज के जय. गणपति बप्पा मोरया मोरया. ఈ వాయిస్ అట్లా मोरया दे बप्पा मोरया दे बप्पा मोरया दे बप्पा मोरया दे बप्पा मोरया दे. रोज సాంగ్ చేస్తాను వస్తాను. నీరాజనం దేవా దేవా అన్నం పచ్చడి చేసావా? బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే విన్నారు కదా. మా ఇంట్లో అందరం ఎప్పుడు ఇంతే, చాలా హ్యాపీగా ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటాం. ఎందుకు అవన్నీ అన్నది నువ్వు పని
ఇక్కడ దేవుడికి మొక్కడం అయిపోయిన తర్వాత అయితే మేము అందరం చక్కగా వడ్డించుకొని తింటున్నాం. దేవుడికి పెట్టిన అరిటాకులో ప్రసాదం అయితే మేమందరం కొంచెం కొంచెం వేసుకొని వీడియో మొత్తం చూసారు కదా. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.